చాలామందికి ఇంట్లో మిషన్ ఉండి బ్లౌజులు కుట్టుకోవటం రాదు. నేను నా ప్రకారం కొలతలు చూపిస్తా చూడండి. నోటెడ్ చేసుకోండి. సింపుల్గా కుట్టుకోవచ్చు అనమాట. ముందైతే జాకెట్ మన వైపు క్లోజ్ ఉంచి ఓపెన్ ముందు సైడ్ పెట్టాలి. ఆ తర్వాత నడుం వెడల్పు చూసుకోవాలి ఫస్ట్. ఆ తర్వాత పొడవు చూసుకోవాలి. ఇలా పొడవు చూసుకొని ఎంత ఉంటే అంత పెట్టుకోవాలి. మనం కొలతలు పెట్టే ముందు అరించి ఎక్కువ పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే మనం కటింగ్లల్లో పోతుంది, కుట్లల్లో కటింగ్లల్లో, కాబట్టి అరించి ఎక్కువ పెట్టుకోవాలి. ఇదైతే పొడవు. ఇప్పుడైతే షోల్డర్ వెడల్పు నేనైతే 5.25 5.5 పెట్టుకుంటాను ఒక్కొక్కసారి. ఎందుకంటే నాకు నెక్కు పెద్దగా కావాలనుకున్నప్పుడు 5.5 పెట్టుకుంటాను. వద్దులే ఈ బ్లౌజ్కి నెక్కు సరిపోతుంది అనుకున్నప్పుడు 5.25 పెట్టుకుంటాను. అలా పెట్టుకోవాలన్నమాట. అయితే 2.25 మాత్రం మన నెక్ కటింగు. ఆ తర్వాత 3 అయితే 3.25 మాత్రం మన షోల్డర్ వైపు ఉంచుకోవాలి. అరించు లోపలికి పోతుంది మనం కుట్టేటప్పుడు. సో అట్లా పెట్టుకోండి. కొలతలు ఏదైనా సరే ఒక అరించు ఎక్కువ పెట్టుకోవాలి. ఇది వచ్చేసి నడుము. నడుము అయితే 5 4.5 ఉంటుంది కొంతమందికి. సో దాన్ని చూసి పెట్టుకోవాలన్నమాట కొలత. ఇప్పుడైతే మనం మెడ నుంచి నడుం వరకు చిన్న డాట్స్ పెట్టి లైన్ అయితే గీసుకోవాలి. ఇప్పుడైతే కొంచెం అరించి లోపలికని తీసుకోవాలి. నేను ఎక్కువ రౌండ్ మెడలు కుడతా కాబట్టి ఇలా రౌండ్ తీసుకోవడానికి అలా పెట్టానన్నమాట. అదే మోడల్ కావాలనుకుంటే లాస్ట్లో మనం డిజైన్ అనేది చూసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు నడుం నుంచి సంఖకి కొలత వేసుకోవాలి, ఎంత ఉంటుందనేది తెలిసిద్ది. ఇలా అయితే ఎగ్జాంపుల్గా వేసుకోండి. మన బ్లౌజ్ మీద కొలిసి ఆ తర్వాత దీని మీద తీసుకోండి. నేనైతే డైరెక్ట్ కట్ చేస్తాను, కాకపోతే మీకు తెలియడం కోసం ఇలా కట్ చేస్తున్నాను. ఇంకా ఇలా డాట్లు అయితే పెట్టుకోండి. ఇప్పుడు అక్కడి నుంచి మన సంఖ భాగానికి లైన్ అయితే గీసుకోవాలన్నమాట. ఇది కొంచెం మనం నడుం సైడ్ కొంచెం లోపలికి అన్నాం కదా మెడ, ఇది కొంచెం బయటికి అనాలన్నమాట. వెనక వైపు కాబట్టి మనకి లోపలికి అనటానికి వీలు ఉండదు. బయటికి అనాలి అరించు లేదా ఇంచు బయటకు అనేసి మనం రౌండ్ గీసుకోవాలన్నమాట. ఇప్పుడైతే అయిపోయింది. ఇలా మొత్తం కట్ చేసుకోవాలి. కటింగ్ ఎలా ఉన్నా ఏం పర్వాలేదు, కానీ కుట్లల్లో పోతుంది కాబట్టి పర్వాలేదు. మీకు రావటం కోసమే నేనైతే నిమ్మలంగా ఇలా కట్ చేస్తున్నాను. లేకుంటే నేను డైరెక్ట్గా పెట్టి కుట్టేసేదాన్ని. ఇంకా ఇది వచ్చేసేసి వెడల్పు అనమాట. మనకి సంఖ నుంచి నడుముకి ఎంత ఉంటుంది అనేది 8 9 7.5 అట్లా ఉంటుంది. మన హైట్ని బట్టి ఉంటాయి కొలతలు ఏదైనా సరే. బ్లౌజ్ ఎక్కువ పొడవు ఉండాలనుకుంటే కొంచెం పొడవు ఎక్కువ పెట్టుకోవాలన్నమాట. హైట్ ఉన్న వాళ్ళకి కొంచెం పొడవు ఉంటుంది బ్లౌజ్, హైట్ తక్కువ ఉన్న వాళ్ళకైతే తక్కువ ఉంటుంది. ఇప్పుడైతే మన కటింగ్ అయిపోయింది వెనక సైడు. ఇప్పుడైతే మనం హ్యాండ్స్ కట్ చేసుకుందాం. హ్యాండ్స్ కూడా ఇదిగో ఇలా 4 మడతలు వేయాలన్నమాట. ఇప్పుడైతే ముందు మనం మలిసి కొడతాం కదా, అక్కడైతే 1.5 ఇంచు ఎక్కువ తీసుకోవాలి. మన చేతి పనికి ఉండాలి కాబట్టి. ఇంకా అటు మనం చేతి పని చేసుకుంటాం కాబట్టి అందులోకైతే వెళ్తుంది. ఇప్పుడు వచ్చేసి అయితే నా హ్యాండ్ పొడవు వచ్చేసి 6.5 పెట్టుకున్నాను. ఈ తర్వాత ఇక్కడ సంఖ వైపు వచ్చేసి 4.5 పెట్టుకుంటాను. ఇంకా ఇలా షేప్లో కట్ చేసుకొని ఇలా కట్ చేసుకోవాలన్నమాట. మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంటుంది అది కట్ చేసే విధానం. ఇంకా మనం ముందు సైడ్ అయితే కరెక్ట్గా ఉండాలి కాబట్టి హ్యాండ్స్కి కొంచెం ఎక్కువ తక్కువ ఉన్న బ్లౌజ్ ఇలా కరెక్ట్గా కట్ చేసుకోవాలి. ఇంకా ఇప్పుడు వచ్చేసి అయితే ముందు పార్ట్, మనం వెనక పార్ట్ కట్ చేసి ఉంచాం కదా, అది క్రాస్గా కట్ చేసుకోవాలన్నమాట. రౌండ్గా కానీ లేకపోతే స్ట్రైట్గా కానీ పెట్టకూడదు. క్రాస్గా పెట్టుకొని మనం ఎలా ఉందో అలా లైన్ అయితే తీసుకోవాలి ఫస్ట్. తర్వాత మనం షేప్ దగ్గర అయితే మనం మడత పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే దానికి మనం షేప్ ముక్కలు వేస్తాం కాబట్టి అలా మడత వేసుకోవాలి. కనీసం 2.5 3 లోపలికి మర్చుకోవాలి కాబట్టి అలా. ఇప్పుడైతే అది తీసేసి మనం బ్లౌజ్ కొలత మొత్తం చూసుకోవాలి. ముందు వచ్చేసి మెడ ఎంతైతే ఉంటుందో దానికి 1.5 ఇంచు తక్కువ పెట్టుకోవాలి. ఉక్సు పట్టి సైడ్ నుంచి పెట్టుకోవాలి అది. అలాగే కాజా పట్టి సైడ్ పెట్టుకుంటే మనకి లూజ్ ఎక్కువైపోయి మెడ తెగుతుంది. కాబట్టి ఉక్సు పట్టి సైజ్ పెట్టుకొని అలా కొంచెమే తీసుకోవాలన్నమాట. మరీ ఎక్కువ రౌండ్ కూడా తీయకూడదు, జారిపోతుంది నెక్కు. ఇంకా అక్కడి నుంచేసే మనం ఉక్సు పట్టి కాజా పట్టి పెట్టుకోవాలన్నమాట. 3.5 4 ఉంటుంది చాలామందికి. సో అలా పెట్టుకోండి. ఇంకా తర్వాత మధ్య నుంచి మన షోల్డర్ నుంచి మధ్య షేప్ పట్టి వరకు కొలత వేసుకోవాలి. 13 12.5 11.5 అలా ఉంటాయి కొలతలు. సో అలా తీసుకొని పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు సంఖ వైపు కూడా
సేమ్ అలాగే తీసుకోవాలి. ఇందాక మనం బయటికి తీసుకున్నాం కదా కటింగ్, ఇప్పుడైతే లోపలికి తీసుకోవాలి. ఎందుకంటే అది లో షేప్ కాబట్టి మనకి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు మంచిగా రావాలన్నమాట షేపు. మన చంక వైపు ముడుచుకొని ముడతలు ముడతలుగా రాకుండా ఉంటుంది కాబట్టి 6 ఇంచుల లోపలికి కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే మొత్తం డాట్స్ పెట్టి లైన్ అయితే వేసుకోండి. ఫస్ట్ లైన్ వేసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకోండి. దీనికి చంక కూడా చాలా తగ్గుతుంది అనమాట. ఎందుకంటే మనకి వెనక పార్ట్ ఒకే బార్ ఉంటుంది కాబట్టి ఒకే కొలత తీసుకుంటాం. దీనికైతే హ్యాండ్స్ అండ్ షేప్ పట్టి వస్తుంది కాబట్టి మనకి పెరిగిపోతుంది లెంత్. కాబట్టి అక్కడ 5 కానీ 6 కానీ తీసుకోవాలి. మన పొడవును బట్టి మన బ్లౌజ్ కొలతను బట్టి మాత్రమే ఉంటుంది బ్లౌజ్ ఎప్పుడైనా సరే. ఎక్కువ తక్కువ తీసుకుంటే ఖరాబ్ అయిపోతుంది అన్నమాట. ఇంకా ఇలా తీసుకోవాలి. నేనైతే ఇది లైనింగ్ బ్లౌజ్ కాబట్టి ఇలా తీసుకున్నాను. డైరెక్ట్ లైనింగ్ మీద వేసి కుడతాను. ఇదిగో చూడండి, ఇలా 2.5 3 అనేది ఉండాలి షేప్ పట్టి. ఇలా మనం ముందు కొలుచుకోవాలి ఎంత బార్ ఉందనేది. షేప్ పట్టి తీసుకునే ముందు మినిమం 10 9.5 11 ఉంటుంది చాలామందికి. సో ఇలా కొలతలు పెట్టుకొని దాన్ని క్రాస్గా ఇలా లోపలికి కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకోవడం వల్ల షేప్ మంచిగా వస్తుంది అన్నమాట. అలా పెట్టి కట్ చేసుకోండి ఎప్పుడైనా సరే. నా ఛానల్ని అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.